కొంచెం వెనక్కి शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते लग्नः रिकां अयं मुहूर्तमस्तु समूर्तमस्तु ओम हरि ओम शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं सदाशिवनेकनन्दं वक्त्राणां महागणाधिपतये नमः आत्मात्मं गिरिजामध्ये प्राणशरीरं को देवी शिवगोग्रजनित्र संध्यापदयो प्रदक्षिण समग्र यदत्करोदैकजनकं ओम आचम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा ओम आचम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा अंगुल ज्ञान से रागम संवेद समस्त क्षय श्री परमेश्वर मुद्दिश्य श्री परमेश्वरी प्रीत्यर्थम शुभाभ्यां कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे वेरूर दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्यो मध्यम प्रदेशे स्वगृहे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक स्वस्त्रश्री चांद्रमानेन श्री शोभकृत नाम संवत्सरे उत्तरायणे शिशि ऋतु फाल्गुन मासे शुक्लपक्षे नवम्यां वासरा वासरस्तु युक्तानां शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण काम्यार्थ सिद्ध्यर्थम समस्त सन्मंगल फल अवाप्यर्थम गृह पशु शिशु वृद्ध सर्व जनावहित लक्ष्मी आचार्य गाరు గుర్తులి రాశారు గారు అదినండి ఒక టచ్ చేయండి అందరూ जय श्रीमद् रमारमण गोविंद అందరికీ నమస్కారం। ఈరోజు మన పెద్దదోర్నాల మండలం పెద్దదోర్నాల పట్టణంలో సోదరుడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి గంటా రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎంపీటీసీలు గ్రామ సర్పంచుల వారి యొక్క సహకారంతో మన పెద్దదోర్నాల పట్టణంలో ఈరోజు ఒక విజయవంతంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషకరమైన విషయం। ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరు కష్టపడ్డారో ప్రతి ఒక్క సహకారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్ తర్వాత శాసనసభ అభ్యర్థి అయినటువంటి విద్యావంతులు సేవా తత్పరులు గౌరవనీయులు తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనేది చాలా సంతోషకరమైన విషయం। మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల నగారా మోగింది అంటే మనకందరికీ పరీక్షా సమయం వచ్చింది। సోదరులారా, పెద్దలారా, ప్రజాప్రతినిధులారా, మీ అందరికీ ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరికీ రెండు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేసుకునేది ఒకటే ఒక విషయం। ఈ 59 నెలల్లో
ఈ రాష్ట్ర ప్రభుత్వ సారథి అయినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ ద్వారా ప్రతి గడపకు అనేక పథకాలు అందించి చెప్పిన మాట తప్పకుండా తూచా తప్పకుండా వారి హామీని నెరవేర్చి రేపు ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి దయచేసి ఈ మండలంలో 270 మంది వాలంటీర్లు ఉన్నారు, 12 సచివాలయాలు ఉన్నాయి, ఒక్కొక్క సచివాలయానికి 3 సచివాలయ కన్వీనర్లు ఉన్నారు, అలాగే 540 మంది గృహ సారథులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు మనమందరి మధ్య పోరపచ్చులు ఉన్నప్పటికీ అరమరికలు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఐకమత్యంగా ఒక మాట మీద గౌరవనీయులు మా నాయకుడైనటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఒక మాట మీదకి వచ్చి మనమందరం 2019లో ఏ విధంగా కలిసి కట్టుగా పనిచేశామో దానికంటే మించి ఈ 2024లో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కడు కష్టపడి 2019లో వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తెచ్చి మమ్మల్ని అందరినీ నమ్ముకొని వచ్చేసినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ గారికి ఘన విజయం సాధించాలని చెప్పి ఆ విజయాన్ని అందించాలని చెప్పేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ కార్యకర్తలంతా ముందుకు వచ్చి సందాలు వేసుకొని ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేసి అందరం కూడా కలకలలాడించి ఆ రోజు ఇంత మెజార్టీ కూడా 2014లో బంపర్ మెజార్టీ తెచ్చామేడ. కాబట్టి అదే ఉత్సాహంతో అరమరిక లేకుండా అందరం అలాగనే పార్టీ కార్యాలయం కూర్చొని ఏదంటే చర్చించుకొని ఒకరికొకరు విభేదాలు లేకుండా చేసి మన చంద్రశేఖర్ మంచి మెజార్టీతో మొన్నటికన్నా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ సందర్భంగా మనం సమయం చాలా తక్కువ ఉండడం వలన కొన్ని కార్యక్రమాలని కొంతమందిని కలుపుకోలేక, కొంతమందిని దగ్గరకు తీసుకోలేక, కొంతమందిని గుర్తించలేక, కొంతమందిని మనలో భాగం చేసుకోలేక కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అలా జరగకూడదనేటటువంటి ఉద్దేశంతో అందరికీ మన ప్రభుత్వం ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించిందో అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డటువంటి ప్రతి వ్యక్తికి సరైనటువంటి సముచిత స్థానం కల్పించాలి అంటే ఒక పద్ధతి ఉండాలి, ఒక నిర్మాణం ఉండాలి. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి నిర్మాణం కలిగినటువంటి పార్టీ, అన్ని హోదాలు కలిగినటువంటి నాయకులు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల దగ్గర నుంచి దానిలో భాగస్వాములైనటువంటి సభ్యులు ఈ ఎర్రగొండపాలెం గడ్డని వైఎస్ఆర్సీపీ అడ్డాగా మార్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని గౌరవించుకొని కలుపుకొని వారితో పాటు ఈ 2024 ఎలక్షన్స్ కలిసి కట్టుగా పనిచేయడానికి ఒక మంచి వేదిక ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ దోర్నాల పట్టణంలోకి ఒక ఆఫీస్ పెట్టాలని, ఆ ఆఫీస్ అందరికీ అనుకూలంగా ఒక మంచి అన్ని వసతులతో కూడినటువంటి ఆఫీస్గా ఉండాలని ఆకాంక్షించాం. దానికోసం ఏర్పాటు చేయడం కోసం కొంత సమయం తీసుకున్న తర్వాత మంచి ఆఫీస్కి మనకి అవకాశం దొరికింది. ఇవాళ ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఈ దోర్నాల పట్టణం తిరుగులేని వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మార్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ అభిమానికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ పార్టీ ఇంత బలంగా ఉన్నా, ఇంత గట్టిగా ఉన్నా ఎవరో వేసేటటువంటి 2-3 ఒక విషపు బొట్టులకి లోనై ఏదో మన మధ్యలో అరమరకలున్నా, ఏదో మన మధ్యలో పొరపచ్చాలున్నా, ఏదో మన మధ్యలో ఏదో నాయకత్వ సమస్యలు ఉన్నాయి అనుకోవడం చాలా తప్పు. మన మధ్యలో అందరి మధ్యలో కూడా సోదర భావమే ఉంది, అందరి మధ్య కూడా కలిసికట్టుగా పని చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. కానీ ఎవరు తీసుకొచ్చి కూర్చొని పెట్టి మాట్లాడిస్తారు, ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారు, ఆ సమస్యల్ని ఎవరు పరిష్కరిస్తారు? దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే ఇది. వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఏదన్నా సమస్య ఉంటే పరిష్కరించుకునేటటువంటి వేదిక ఇది. ఇంత బలంగా ఉన్నటువంటి మన పార్టీలో చిన్న సమస్యలు ఉంటే దాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరించేటటువంటి మీడియా వ్యవస్థలు కొన్ని అయితే, 100 మంది మన పార్టీలో చేరితే
వాటిని పట్టించుకోకుండా వాటిని వెనకకి నెట్టేసి ఇద్దరు ముగ్గురు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే కండవలేసి వాళ్లే పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కొన్ని, ఆ మీడియా వ్యవస్థలు కొన్ని. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీలు బయటకు వచ్చి మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ కండవలేసి మళ్ళీ లాక్కుంటున్నారని చెప్తున్నటువంటి ఉదాంతాలు గమనించినా, ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ లోపాన్ని ఒకసారి గమనించిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా ఇక్కడ ఖాతా తెరిచేటటువంటి ప్రసక్తే లేదు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త గుండె నిండా అభిమానం ఉంది. ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా ఎవరు ఏ విధమైనటువంటి కామెంట్లు చేసినా ఓటు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఫ్యాన్ గుర్తుపై పడుతుంది తప్ప ఇంకొక వేరే మాటకి తావే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ కార్యకర్తల యొక్క సమస్యలు, నాయకుల్లో ఉండేటటువంటి బాధలు, వారి మధ్యలో ఉండేటటువంటి విభేదాలు నాకు కొంత అవగాహన ఉంది. పెద్దలు ఉన్నారు, అందరూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ఈ పార్టీని నిలబెట్టినటువంటి వాళ్ళు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, నాయకత్వం కలిగినటువంటి మన పార్టీలో నాయకత్వ లోపం లేదు. నాయకులు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క సైనికుడుగా జగనన్నకి నిలబడతాడనేది సందేహించాల్సినటువంటి పని లేనే లేదు. ఈ దోర్నాల గడ్డ ఎప్పుడూ కూడా 6000 మెజారిటీకి తక్కువ తెచ్చినటువంటి పరిస్థితి లేదు. రేపు రాబో కాలంలో అంతకు మించినటువంటి విజయాన్ని మనం నమోదు చేయబోతున్నాం. ఇది ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఏవైతే సమస్యలు ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నటువంటి విలేజెస్ ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో, వారి గ్రామ నాయకుల్ని కూర్చొని పెట్టుకొని మండల నాయకుల ఆధ్వర్యంలో ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం కనుగొనాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, పిలిపిస్తూ, ఏదన్నా విలేజ్ లో మీరు కార్యక్రమం పెట్టుకొని నన్ను రమ్మని ఆహ్వానిస్తే నేనే అక్కడికి వచ్చి మీ మధ్యలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని మాటిస్తూ, ఈ ఎర్రగొండపాలెంలో ఉన్న అన్ని మండలాల్లో అత్యుత్తమంగా ఉన్నటువంటి మండలం, పార్టీ క్యాడర్ ఉన్నటువంటి మండలం దోర్నాల మండలం. పార్టీకి బద్ధుడుగా పార్టీ జెండా ఎగరవేయడానికి మాత్రమే పనిచేసే నాయకత్వం కలిగినటువంటి పార్టీ మనది. అదే మన విధానం, మన జెండాకున్న అజెండా కూడా అదే. కాబట్టి ఎవరైనా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకునే వేదిక ఒకటి మనకు ఏర్పాటైంది. కాబట్టి ఈ వేదికగా ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలి. ఇక్కడ ప్రతి గ్రామానికి మనం సందర్శించేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా మనకున్నటువంటి పంచాయతీలన్నిటిలో తిరిగేటటువంటి అవకాశం మనకుంది. ఇప్పుడు కావాల్సినటువంటి తగిన సమయం మనకుంది. కాబట్టి ఈరోజు ఇక్కడే కూర్చొని దాదాపు మనకిప్పుడు 1 అవుతుంది, సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎన్ని పంచాయతీలు అయితే ఉన్నాయో ఆ పంచాయతీ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నాను. మీ సమస్య, మీ ఇబ్బంది, మీ బాధ, మీకు కావాల్సిన అవసరం, మీరు ఏ విధంగా రేపు ఎలక్షన్ చేయబోవాలనుకుంటున్నారు, దానికి ఎలాంటి సామాగ్రి మీకు అవసరం, ఎలాంటి పరిస్థితి మీకు అక్కడ కావాలి, ఏ విధమైనటువంటి ప్రచార వ్యవస్థ కావాలి, ఏ విధమైనటువంటి అక్కడ నిర్మాణం కావాలి, ఏ విధమైనటువంటి బూత్ కమిటీ కావాలి, ఏ రకంగా అక్కడ పని చేయాలని మీరు అనుకుంటున్నారో వారందరిని ఆహ్వానిస్తున్నాను. ఈ వేదికగా సాయంత్రం 5 గంటల దాకా ఇక్కడ కానీ, లేదా మన R&B గెస్ట్ హౌస్ కానీ, ఏపీ టూరిజం గెస్ట్ హౌస్లో మనం కూర్చుందాం. రూమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది, అందరం కూర్చునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూర్చొని భోజనం చేసుకున్న తర్వాత ఒక్కొక్క గ్రామం చర్చించుకుందాం. మండల నాయకత్వాన్ని కలుపుకొని గ్రామ నాయకత్వమే పెత్తనం చేసే విధంగా ఏ గ్రామంలో ఆ గ్రామ నాయకులకి బాధ్యతను అప్పచెప్తూ మండల నాయకత్వ ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్ బోర్డు ఒక కమిటీ వేసుకొని వాటి ఆధ్వర్యంలో మనం ఎలక్షన్ చేయబోతున్నాం. గతంలో ఎవరైతే నిలబడి కలబడి
పార్టీని నిలబెట్టారో వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇప్పుడు ఉత్సాహంగా ఉండి గతంలో నష్టపోయి కష్టపడి వెనకబడిపోయినటువంటి వాళ్ళను కూడా ముందుకు తీసుకొని వారిని వీరిని మధ్యలో సఖ్యత కుదిరించి వారి ఆధ్వర్యంలో మీ గ్రామ మండల ఆధ్వర్యాలలో మనం ఎలక్షన్ చేయబోతున్నాం. పొరపత్యాలకి తావే లేదు, వివక్షకి తావే లేదు, ఎవరిని వెనక్కి నెట్టేటటువంటి పరిస్థితి మన ప్రభుత్వంలో లేదు, మన పార్టీలో కూడా ఉండబోదని విన్నవించుకుంటూ ఇంత మంచి ఆఫీస్ని ఏర్పాటు చేసినటువంటి మండల నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవ చేసుకునేటటువంటి సేవకుడిగా ఉంటాను కానీ మీ మీద పెత్తనం చేసేటటువంటి నాయకత్వాన్ని నేను ప్రోత్సహించను, నేను చెయ్యను. ఖచ్చితంగా మీ మండలంలో ఉన్నటువంటి పెద్దలు, మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే మీకు బాధ్యతల్ని, మీ యొక్క విధులని మీకు వివరిస్తారు. నేను మీ అందరికీ ఒక సేవకుడినే, ఏ విధమైనటువంటి పొరపత్యాలకి తావు లేదని చెప్పిన విధంగానే మరొకసారి చెప్తున్నాను, మీ మండల నాయకత్వాన్ని గౌరవించుకోండి. నేను వారి ఆధ్వర్యంలో మీ గ్రామ ఆధ్వర్యంలో పనిచేస్తానని మీ అందరికీ వివరిస్తూ, ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వారందరినీ కూడా ముందుకు ఆహ్వానిస్తున్నాను. మీరు ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఏ విధమైనటువంటి కార్యాలు మీరు చేయాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఇవ్వండి. చాలామంది కష్టపడితే తప్ప మనం ఇంత గొప్ప విజయాన్ని నమోదు చేయలేము. గతంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది, 32,000 అనేది ఒక బెంచ్ మార్క్. ఇవాళ 32,000ని కొట్టాలి అంటే ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు, కానీ కొట్టగలం, మనం కొట్టగలం ఖచ్చితంగా. ఎలా సాధ్యం ఇది? ఎలా అంటే ఒక గ్రామంలో ఒక ఇంటికి ఎలా అయితే ఒక పెద్ద ఉంటాడో ఆ ఇంటి నిర్మాణం ఎలా ఉంటుందో పార్టీ నిర్మాణం కూడా అలా ఉండాలి. ఆ పెద్ద మాట మనం వినాలి, ఆ గ్రామంలో ఉన్న నాయకుడి మాట మనం వినాలి, ఆ గ్రామంలో నాయకత్వ లక్షణాలు కలిగి నలుగురిని నడిపించగలిగేటటువంటి వాళ్ళని మనం ముందుకు తీసుకొచ్చుకోవాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి విసిగి వేసారి కష్టపడ్డటువంటి కార్యకర్తని మన పక్కన నిలబెట్టి వెన్ను తట్టి ముందుకు నెడితే అతనే మనకి ఒక బలమైన సైనికుడు అవుతాడు. నాయకులకు కూడా నేను సవినయంగా కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరిని గ్రామాల్లో నుంచి నడిపించుకోండి. మీ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధం. ఖచ్చితంగా మనందరం కలిసి ప్రజలకి సేవ చేద్దాం. ప్రజా సేవ చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. అది చేయడానికి మనమందరం ఉన్నాము తప్ప ఇంకొక పెత్తనం చేయడానికి కాదని మీ అందరికీ మరొకసారి వివరించుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త నాది ఈ పార్టీ అని నడిపించాలి. జరిగిన తప్పుని ఎత్తి చూపడం మానుదాం. తప్పు జరగకుండా చేద్దాం. తప్పు జరగకుండా చెయ్యాలనేటటువంటి పద్ధతి ఎవరు చెప్పినా వారి పద్ధతిలో మనం పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.